నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో జరిగిన సాధారణ మున్సిపల్ బడ్జెట్ సమావేశానికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి ఆత్మకూరు మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో నడిపిద్దామని ఆయన అన్నారు. గడిచిన 4 ఏళ్ల కాలంలో అభివృద్ధి ఏమాత్రం జరిగిందో వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నారని ఆయన తెలిపారు. సంవత్సర కాలంలో ఆత్మకూరుని సర్వతోముఖాభివృద్ధి చేసే కార్యక్రమంలో 100 పడకల జిల్లా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా, నెల్లూరు ఆత్మకూరు రోడ్డు మార్గాన్ని 4 లైన్ల హైవే రోడ్డుగా, పట్టణంలోని అన్ని ఇంటర్నల్ రోడ్లతో అనుసంధానం పనులకి త్వరలోనే శ్రీకారం చుట్టేందుకు సమాయత్తమవుతున్నామని మంత్రి పేర్కొన్నారు. వాతావరణంలో రెండు పార్టీలు ఉన్నప్పటికీ అందరూ కలిసి పనిచేస్తామనేటువంటి ఆలోచనకి అందరూ కూడా సహకరించడానికి ముందుకు వచ్చి వారు సహకరిస్తున్నందుకు వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలని అలాగే శుభాకాంక్షలను కూడా తెలియజేస్తాను. ఇవాళ దాన్ని తిరిగి సక్రమమైన రీతిలో గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. సంఘంలోని పాలక మండలికి 4 ఏళ్ళు పూర్తయింది. ఇంకా 1 సంవత్సరం మాత్రమే ఉంది వాళ్ళకి. 4 సంవత్సరాల్లో ఏమి చేశారు, ఏమి అభివృద్ధి సాధించారు అనేది ఇవాళ వాళ్ళ గుండెల మీద చేతులు వేసుకొని వాళ్ళే ఆలోచించుకోవాలి. ఇంకా 1 సంవత్సరం ఉంది. ఈ 1 సంవత్సరం మాతో కలిసి పనిచేయండి, మాతో ఉండండి, మనమందరం కలిసి అభివృద్ధి చేద్దామని నేనైతే ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేకుండా వారిని స్వాగతించాను, అమ్మని కూడా ఆహ్వానించాను. వారందరూ కలిసి వస్తామన్నట్లుగానే ఉన్నది. ఆ వాతావరణం మంచి వాతావరణం కొనసాగాలని నేను అందరినీ కూడా కోరుతున్నాను. తప్పనిసరిగా ఆత్మ